బ్రేకింగ్ న్యూస్. టీడీపీ నేత శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీనివాసరావు హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపింది కర్నూలు జిల్లా పత్తికొండలో. ఈ హత్య కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ టీడీపీ నేత నరసింహలతో శ్రీనివాసరావుకు కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. రాజకీయంగా పట్టు కోసం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. గతంలో నరసింహలను చెప్పుతో కొట్టాడు శ్రీనివాసరావు. ఆ రోజు నుంచి శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు నరసింహలు. ఆ పగతోనే శ్రీనివాసను చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావుకు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ఇస్తారు అనే ప్రచారం జరగడంతో జీర్ణించుకోలేకపోయాడు నరసింహలు. గ్రామానికి చెందిన నలుగురి సహకారంతో శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళినప్పుడు రాడ్లతో కొట్టి చంపేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసును చంపడంతో పాటు సాక్ష్యాలను చెరిపేయటానికి కూడా ప్రయత్నం చేశారు. డాగ్స్ కూడా గుర్తుపట్టకుండా ఉండటానికి శ్రీనివాసరావు బాడీపై కారం కూడా చల్లి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు మిస్టరీ ఇప్పుడు వీడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఈ హత్యకు కారణాలు ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కారణాలైనా శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడుతోంది అని చెప్తున్నారు. ఏంటి, ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి? హుస్సేన్, పత్తికొండలో శ్రీనివాసులు హత్యకు కారణాలు ఏంటి? ఎవరెవరు? నరసింహలు మరి కొంతమంది కారణం అని పోలీసులు అంటున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మిస్టరీ వీడినట్టేనా? రోహిత్, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో జరిగినటువంటి దారుణ హత్య సంబంధించినటువంటి మిస్టరీ వీడింది. దీనికి పోలీసులు విచారణలో దర్యాప్తులో పురోగతి సాధించారు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరే శ్రీనివాస్ హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ హోసూరు గ్రామం మీద ఆధిపత్యం చెలాయించేందుకు ఒకవైపు ఈ దారుణ హత్యకు గురైనటువంటి శ్రీనివాస్ తో పాటు అదే గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు 2020లో. రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రామానికి వచ్చి అక్కడే రాజకీయం చేయాలా, రాజకీయంలో ముందు రాణించాలనేసి ఆధిపత్యం కోసం, అంటే రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తన రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు ప్రారంభించాడు. ఆ గ్రామం మీద పట్టు సాధించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నించాడు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ ఎవరైతే హత్యకు గురైనటువంటి శ్రీనివాస్ వద్దకే ఎక్కువ ఆదరణ పొందడం, తను శత్రువు అయినా సరే సహాయం చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి శ్రీనివాస్ దగ్గరికే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు వెళ్తుండడం, దీంతో పాటు ఎన్నికలకు ముందు కేఈ శ్యాంబాబు ఒకటే ఆదేశించారు, గ్రామాల్లో తగాదాలు అవసరం లేదు, ఆ గ్రామంలో రెండు గ్రూపులు అవసరం లేదు, ఒకే గ్రూప్ ఉండాలని వీరిద్దరి మధ్య రాజీ ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే ఈ టీడీపీ కార్యాలయంలో, పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఒకరిపై ఒకరు కొట్టుకున్నటువంటి ఘటన ఉంది. ఆ నేపథ్యంలోనే చెప్పుతో దాడి చేసే శ్రీనివాస్ సంబంధించినటువంటి వర్గము ఒకసారిగా చెప్పుతో దాడి చేశారని, ఎవరైతే ఈ సిఆర్పిఎఫ్ రిటైర్డ్ కానిస్టేబుల్ ఉన్నారో గుడిసె నరసింహుల పైన దాడి చేశారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను పూర్తిగా స్థానిక రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండేందుకు కేఈ శ్యాంబాబు చర్చలు జరిపారు. నువ్వు కావాలంటే పత్తికొండలో ఉన్నటువంటి ఏదో ఒక వార్డు ఇన్ఛార్జ్ గా తీసుకొని అక్కడ పని చేసుకోవడానికి అవకాశం ఇస్తాను, అక్కడ వర్క్ చేసుకోండి, మీరు గ్రామ రాజకీయాల్లో తల దూర్చొద్దని ఆ నరసింహులకి చెప్పినటువంటి నేపథ్యము ఒకటి. అదే రోజు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు చెప్పుతో దాడి చేయని జీర్ణించుకోలేని గుడిసె నరసింహులు అదే గ్రామంలో మరో ఆధిపత్యం కోసం తను పనిచేస్తున్నటువంటి తన గ్రూప్ సంబంధించినటువంటి ఇంకో వడ్డే నరసింహులతో పాటు రామాంజనేయులు, హరి అనేటువంటి వాళ్ళతో అందరూ కలిశారు. వాళ్ళంతా కూడా ఒక గ్రూపుగా ఆ గ్రామంలో పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళకి కంటిలో కునుకు లేకుండా చేస్తున్నటువంటి శ్రీనివాస్ని హత్య చేస్తే, శ్రీనివాస్ మట్టు పెడితే తప్ప మాకు ఇక్కడ రాజకీయంగా రాజకీయంగా ప్రాధాన్యత కానీ రాజకీయ పదవులు కానీ నోచుకోమనేటువంటి భావించారు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఈ యొక్క నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది టీడీపీ పార్టీ. ఆ నేపథ్యంలో స్థానికంగా పత్తికొండ సహకార సమితికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఇస్తున్నారు, పదవి ఇవ్వబోతున్నారు. అప్పటికే కేఈ శ్యాంబాబు కూడా తనకే ఓకే చేశాడనేటువంటి సమాచారం ఉండడంతో ఎలాగైనా సరే మట్టు పెట్టాలి, అవమాన భారం ఒకవైపు, మరోవైపు రాజకీయ పదవి రాకపోవడము,
ఇవన్నీ జీర్ణించుకోలేని ఆ హోసూరులో ఉన్నటువంటి ఒక ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక వర్గము కక్షపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆ పక్కాగా ప్లాన్ వేసి బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ని ఉదయం తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ను పెద్ద రాడ్డుతో తలపై వెనుక భాగం నుంచి వచ్చి కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా ఉండేందుకు సుమారుగా 1-2 కేజీలకు సంబంధించినటువంటి ఈ కారం పొడి కూడా అంటే అటు హత్యా ప్రాంతం శవంతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో విసిరేసి వెళ్ళిపోవడంతో పోలీసు జాగిలాలను రంగంలో దింపిన ఎలాంటి ఆనవాళ్ళు కూడా కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడంలో కోణం మార్చారు. అయితే ఇతనికి ప్రధానమైన శత్రువులు ఎవరు ఉన్నారు, ప్రత్యర్థి వర్గం వైసీపీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే గతంలో శ్రీనివాస్ సంబంధించినటువంటి వర్గము చెప్పుతూ కొట్టారు అనే గుడిసె నరసింహులు పగబట్టి ఇట్లా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. తన అదుపులో తీసుకున్నారు. తను పూర్తి స్థాయి విచారణలో తీసుకున్న తర్వాత షాకింగ్ నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. గతంలో నాకు చెప్పుతో కొట్టాడు, అవమాన భారంతో అవమానం పడాల్సి వచ్చిందని చెప్పినట్టు పోలీసులు చెప్పినట్టు మనకు తెలుస్తోంది. ఏదేమైనా హత్యా రాజకీయాలు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు కోసం కొనసాగుతున్నటువంటి ఈ హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే ఒకే గ్రూప్ లో సంబంధించిన వాళ్ళు కూడా ఒకరికొకరు కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే అధికార దాహం రాజకీయ యావ ఎంత దూరం తీసుకుపోతుందని మనం భావించాలి. అయితే ఈ నేపథ్యంలో ఈ హత్యకు ప్రధానంగా ఈ ఇద్దరితో పాటు మరో 2 మైనర్లు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇతన్ని హతమార్చేందుకు 15 లక్షల దాకా సుమారు సుపారీ ఇచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి మైనర్లతో పాటు ఇంకో కొంతమందికి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎలాంటి వాస్తవాలు ఉన్నాయనేటువంటి దాని మీద పోలీస్ శాఖ వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఓసూరు గ్రామంలో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఉత్కంఠమైన కొనసాగుతుంది. దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు. అధికారికంగా వెల్లడి చేయాల్సినటువంటి అది ఇంకా అధికారికంగా వెల్లడి చేయాలి పోలీసులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ఒకవైపు మరో సమాయత్తమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పటికే 3 బలైనటువంటి పరిస్థితి కనిపించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో ఒక దారుణమైనటువంటి హత్య, అదేవిధంగా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు గిరిధర్ చౌదరి అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఈరోజు హోసూరు గ్రామంలో శ్రీనివాస్ అనేటువంటి టీడీపీ నేతని అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టి చంపడంతో పాటు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు, ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేసేందుకు చేసినటువంటి విఫలయత్నమైంది. పోలీసులు ఆ యొక్క మిస్టరీని ఛేదించారు. అయితే ఆధిపత్యం కోసమే గ్రామాల్లో హత్యలు జరుగుతున్నాయి, ఆధిపత్యం కోసమే ఘర్షణలు జరుగుతున్నాయి, ఆధిపత్యం కోసమే కుటుంబాలను నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ పత్తికొండ నియోజకవర్గంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ కూడా జడలు విప్పేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయ హత్యలన్నీ కూడా ఫ్యాక్షన్ తో ముడిపడి ఉన్నట్టు కాబట్టి ఈ పరిణామం శ్రీనివాస్ యొక్క హత్య ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది అనేటువంటిది ఉత్కంఠ, అదేవిధంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు హోసూరు గ్రామంలో కొనసాగుతున్నాయి. రోహిత్ రాయుడు హుసేన్, టీడీపీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హోసూరులో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ టీడీపీ నేత నరసింహులతో శ్రీనివాసరావుకు కొంతకాలంగా విభేదాలున్నాయి. రాజకీయంగా పట్టు కోసం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో నరసింహులను శ్రీనివాసరావు చెప్పుతూ కొట్టారు. ఆ రోజు నుంచి శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు నరసింహులు. ఆ పగతోనే శ్రీనివాసులను చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసుకు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవిస్తారు అనే ప్రచారం జరగడంతో జీర్ణించుకోలేకపోయాడు నరసింహులు. అదే గ్రామానికి చెందిన 4 సహకారంతో శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళినప్పుడు రాడ్లతో కొట్టి హత్య చేశారు. నిందితులు 2 మైనర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసులను హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా, డాగ్స్ గుర్తుపట్టకుండా ఉండటానికి శ్రీనివాసులు శరీరంపై కారం కూడా చల్లారు. నిందితుడు నరసింహులను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నరసింహులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. దాదాపు అన్ని విషయాలు బయటకు వచ్చినట్టుగానే తెలుస్తోంది. ఈరోజు బహుశా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి విషయాలను వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.